కశ్యప పుత్ర హిరణ్యకశిప, నీకే వరం కావాలో కోరుకో. ఆ వరణం పగలు గాని రాత్రి గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుణ్ణవ్వాలి. భగవాన్ విష్ణువుని వధించడం కోసం స్వయంగా నేనే భగవంతుడిగా మారవలసిన అవసరం ఏర్పడినట్లయితే ఈ హిరణ్యకశిపుడు భూమి ఆకాశాలను ఏకం చేసేస్తాడు. తానే ఆ భగవంతునిగా మారి చూపిస్తాడు. కాలచక్రం మాయ ఎలాంటిదంటే, అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ప్రహ్లాద, మా ప్రహ్లాద, ఒకే నామం మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలకి సమాధానం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కులద్రోహి! ప్రహ్లాదుని మరణదండన విధిస్తున్నాను. వదిలే ప్రహ్లాద, విష్ణు భక్తిని వదిలే. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటాంతటా నీవే నిండగా, కరిమలగి మలుగా నువ్వే, కనులెదుట మహిమగా నువ్వే. జన్మ సాఫల్యము పొందాను చూడగా, మేఘమంచులా దాటేశ, సంద్రగర్భము నీ దేశ, అవధులను దిగమించేశా చూడగా. నీవా విష్ణువు తొత్తువే కదా, విలువ అతన్ని ఈ రోజే తేలిపో. శివ
చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేనొచ్చాను. నీ వంటి పరమ భక్తులు అనంతమైన ఈ కాలచక్రంలో ఒక్కసారే జన్మిస్తారు. ఒకే నామం మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలకి సమాధానం. ఓం నమో భగవతే వాసుదేవాయ.